తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, శ్రీరామనవమి రాబోతోంది. మనం చూస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా వీధి వీధి వాడ ప్రతి ఆలయంలోనూ క్షేత్రాల్లోనూ నవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటారు. చాలా అట్టహాసంగా ఆడంబరంగా కూడా. ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చాలామంది మానవులన్నాక కోరికలు సహజం. ఈ కోరికలు తీరటానికి విశేషంగా ఈ రామనవమి రోజున ఏదైనా విధానం ఆచరించవచ్చా? లేదు అంటే మనం ఆచరించే విధానం ప్రతిసారి ఏదైతే ఉందో అది ఆచరిస్తేనే ఈ కామ్యాలన్నీ నెరవేరుతాయా? నిజంగా అంటే మానవ రూపంలో ఉన్న దేవుడు రాముడు అంటూ ఉంటారు, ధర్మానికి నిలువెత్తు నిదర్శనం అంటూ ఉంటారు, ఎన్నెన్నో చెప్తూ ఉంటారు రాముడి గురించి. అదేవిధంగా విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు. ఒక్కసారి వాటి గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మ. ధ్యాయే తాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీత ముఖకమల మిలల్లోచనం నేరదాభం నానాలంకారదీప్తం దదత్తమూరు జటామండలం రామచంద్రం. అంటే రామచంద్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, నరరూపములో వచ్చినటువంటి నారాయణుడే. అంటే నరుడంటే మనమే కదా, మనలాంటి మనిషే కదా అని అనుకోవచ్చు. మనలాంటి మనిషి కాదు ఆయన. నరేంద్ర మోడీ గారు మనం ఒకటంటే ఆయన ఒప్పుకోడు. ఎందువలన అక్కడ ఆయన ప్రధానమంత్రిగా ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆయన రాగానే మొత్తం అంతా ఉరకల పరుగుల మీద వెళ్తారు. సామాన్య మానవుల్ని లైనుల్లో నుంచోపెట్టి గంటలు కూర్చోపెడతారు. ఇది తేడా. అలాగే రామచంద్ర ప్రభు ఎప్పుడు కూడా నారాయణుడిగా బిహేవ్ చేయలేదు, నరుడుగానే బిహేవ్ చేశాడు. అసలు ఆయన అవతార రహస్యమే మానవుడు భూలోకంలో ఏ విధంగా భూమి మీద నడుచుకోవాలి తెలీదు. మానవుడు ఏమనుకుంటాడు, నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. అందువలన ఏమీ తెలీదు. లాస్ట్కి చచ్చిపోయేటప్పుడు దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి మానవుడు చచ్చిపోతాడు. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా వద్దు నీకు, నువ్వెవడవి, నువ్వు నారాయణుడివయ్యే అవకాశాలు నీకున్నాయి అని నీ గొప్పతనం చెప్పడం కోసం, మానవుని యొక్క గొప్పతనం చెప్పడం కోసం శ్రీరామచంద్ర ప్రభు నారాయణమూర్తే రామచంద్ర ప్రభువుగా వచ్చాడనమాట. ఇకపోతే మానవుడికి ఇవన్నీ అనవసరం. ఏమిటివి? ఈ యొక్క పూజలు పునస్కారాలు చేస్తే ఏమైనా లాభాలు ఉన్నాయంటే చేస్తారు, అంతే. అప్పుల బాధలు ఉన్నాయి, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు, అన్యోన్యత లేని వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, ఉద్యోగంలో అభివృద్ధి లేనటువంటి వాళ్ళు, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు అనమాట. ఈ చిన్న సమస్యలన్నీ కూడా తీరాలి అని అంటే మనకి ఏదో ఒక దైవశక్తిని మనం పట్టుకుంటాం. అందులో ఈ శ్రీరామనవమి సందర్భంగా మనం శ్రీరామచంద్రమూర్తిని పట్టుకుంటాం. ప్రపంచంలో మొట్టమొదటి నుంచి కూడా సనాతన కాలం నుంచి మనకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి దేవుడు రామచంద్ర ప్రభువే. వీధి హనుమంతుడి విగ్రహం ఉంటుంది, తర్వాత రామచంద్ర ప్రభు చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో లేడు రాముడు. వరాహి, ప్రత్యంగిర వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత కొత్త దేవతలు వస్తూ ఉంటారు, అలా వెళ్తూ ఉంటాయి. ఇదంతా కలి ప్రభావం. అంటే తారక మంత్రం శ్రీరామచంద్రుడిని సాక్షాత్తు పరమశివుడే ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. అందువలన అటువంటి గొప్ప మహనీయమైనటువంటి రాముణ్ణి పరమేశ్వరుడు చేస్తే పరమేశ్వరుణ్ణి రాముడు చేస్తాడు. అందువలన తప్పకుండా ఈ యొక్క సీతారామ కళ్యాణాలు వీధుల్లో చేసేటటువంటివి, గుళ్ళల్లో చేసేటటువంటివి ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థమే, అందులో నిస్సందేహము. ఆ తర్వాత మా గురువుగారు అయినటువంటి వాళ్ళు చాలామంది గోత్రాలే, రాముడు గోత్రాలు నారాయణుడు గోత్రంతో కలిపి మార్చేసి భద్రాచలంలో చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పర్వాలేదు, నారాయణుడు వేరు రాముడు వేరు కాదు. కాకపోతే ఏంటంటే రాముడికి సీతాపతి అని అంటాము, ఆమె రుక్మిణీపతిగా కృష్ణుడిగా ఆయనే అవతరించాడు. నారాయణుడిగా ఉన్నప్పుడు ఆదిలక్ష్మి అని అంటాం. అలాగే గోత్రాలు ఎవరై వాళ్ళే చెప్పాలి. ఆ గొప్ప స్థితికి వచ్చేసినప్పుడు అంతా సమానము అనే వస్తుందన్నమాట. అందువలన మనకి ఈ యొక్క ఆడంబరంగా చేసినా నిడాడంబరంగా చేసినా ఎవరు యొక్క స్థాయిని బట్టి వాళ్ళు ఇళ్లల్లో కూడా చేసుకోవచ్చు.
అయితే పానకాలు వడపప్పు ఆ రోజు నైవేద్యం పెడతారు గుళ్ళల్లో. సైంటిఫిక్గా ఏంటంటే ఆ సమయంలో ఆ వడపప్పు డీహైడ్రేట్ అవుతుంది బాడీ. ఆ వడపప్పు ఆ పానకం తింటేనే హైడ్రేషన్ లోపల ఉండి మా బాడీ అంతా కూడా ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, శారీరక సిస్టమ్ పనిచేస్తుంది అని పెద్దలు అలా పెట్టారనమాట. ఇకపోతే రామ కళ్యాణం ఇంట్లో బయటే చేసుకోవాలని ఇంట్లో చేసుకోకూడదా అండి? ఇది సెకండ్ క్వశ్చన్. ఎప్పుడు కూడా గొళ్ళకి వెళ్ళాలి. తర్వాత ఎక్కడ ఈ యొక్క వీధుల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇదంతా కూడా హిందూ మతం కోసం. మనం హిందువులు కాబట్టి మన మతం చేసుకుంటున్నాం కూడా ఐక్యత కోసం. కానీ సాధన ఏ విధంగా అయితే శబరి ఇంట్లోనే చేసుకుంది, అలాగే మనం కూడా ఇంట్లో కూడా చేసుకోవాలన్నమాట. కనీసం ఒక 40 నిమిషాలు శ్రీరామనవమి రోజున ప్రొద్దున్నే లేచి తర్వాత వడపప్పు పానకము ఇంట్లోనే తయారు చేసుకునే బెల్లంతో ఆ స్వామివారిని, ఇక భర్త లేడు పిల్లలు లేరు, ఎవరికి వాళ్ళే ఏక్ నిరంజన్, ఆ విధంగా రాముడితో కనెక్ట్ అయిపోవాలి. అప్పుడు ఎప్పుడైతే మనం రాముడితో ట్యూన్ చేసుకొని రామనామ మంత్రం తప్ప వేరేది ఉండకూడదు, అప్పుడు ఆటోమేటిక్గా మనకి రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం తప్పకుండా వస్తుంది. దానికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అన్నారు. రామ 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 అని దాని ముందు ఒక శ్రీకారం పెట్టేసినట్లయితే సహస్రం అంటే అనంతమైనటువంటి కోటి రాముడు మంత్రాలు చదివినంత ఫలితం అనే షార్ట్ కట్స్ ఉంటాయి. ఈ విధమైనటువంటి షార్ట్ కట్స్ అనేటటువంటివి గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. గురువులు అంటే స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆదిశంకర్లు, రామానుజాచార్యులు ఇలాంటి వాళ్ళు. కాబట్టి అప్పుల బాధ ఖచ్చితంగా పోతుంది. దానికి సీక్రెట్ అయినటువంటి రామమంత్రం ఉంది. శ్రీరామ రక్షా స్తోత్రం అంటారు దాన్ని. అందులో చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం, క్లియర్గా శాస్త్రం చెప్తుంది. బుధకౌశికముని రాశాడు. ఒక్కొక్క అక్షరము మహాపాతకాలను సైతము నాశనం చేస్తుందని. కాబట్టి ఇందులో రామతారక మంత్రాలకి ఎవరైతే విశేషంగా తెలుసుకోవాలనుకుంటున్నారో, ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కావాలనుకుంటున్నారో, మొట్టమొదట ఫండమెంటల్గా రామ 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 అంటూ చేసుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి వారే సద్గురువై వీళ్ళందరికీ కూడా ఆ రామ సాధన నేర్పిస్తాడు. దాంతో అప్పుల బాధలు పోతాయి, భార్యా పిల్లలు, అన్యోన్యత, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతాయి అమ్మ. గురుజీ, చాలా వరకు చూస్తూ ఉంటాం రామకోటి అని చెప్పి రాస్తూ ఉంటారు. అంటే శ్రీరామ 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 కోటి సార్లు రాయటము ఎందుకని రాయాలి? అంటే ఇది రాయటం వెనకాల ఆంతర్యం ఏంటి? ధర్మానికి, అంటే ధర్మ మార్గంలో వెళ్ళటానికి ఒక మార్గం ఏర్పడుతుంది అనడం కోసం రాయాలా, లేదంటే సహజంగా కామ్యాలు ఉంటూ ఉంటాయి, కామ్యాలు నెరవేరడం కోసం రాయాలా? అసలు ఏంటి ఫలితం రాయటం వల్ల? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ సర్వలోకాలకి ఏకైక నాథుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే. అటువంటి రాముడు ఆయన ఎవరు? శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదపద్మాలకు నమస్కారం కనుక చేసుకున్నట్లయితే అన్ని కామ్యాలు, ప్రజల యొక్క అన్ని కామ్యాలు తీరడం ఖచ్చితం. అసలు శ్రీరామచంద్రుడు నారాయణుడు వైకుంఠం నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అసలు అందరూ అనుకుంటారు ఇది సింపుల్ అనమాట, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంత. ఏమిటి దుష్ట శిక్షణ? ఎవరు? అప్పుడు రామచంద్ర ప్రభు రాముడు వారి కాలంలో చంపేసిన రాక్షసులందరూ మళ్ళీ నెక్స్ట్ జన్మలో, కృష్ణుడి జన్మలో, రామ మళ్ళీ మేము నీ మీద కక్ష తెచ్చుకుంటాం అని మళ్ళీ గ్యాంగ్ అందరూ కృష్ణావతారంలో వచ్చేసారు. సరే రండి, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, భక్తులను అనుగ్రహించాలి, నెక్స్ట్ జన్మలో కృష్ణావతారంలో కొంచెం ఖాళీగా ఉంటాను రండి అని అంటాడు కృష్ణుడు. తీరిగ్గా ఒక్కొక్కడిని వేసేస్తాడు. మళ్ళీ అదే రాక్షసులు కలియుగంలో మానవులుగా పుట్టారు, మనమేనమాట. మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలే వాటిని సంహరిస్తాడు రామప్రభు. వీటిల్ని మరి విడివిడిగా వచ్చి బాణాలు వేసి చంపడం. రామ మంత్రముతో ఒక్కొక్క బాణము రామ బాణమే రామ నామం అన్నమాట. అందుకనే రామ 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 అంటూ రామకోటి రాసేస్తాం, కోటి రాసేస్తాం. కోటి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, కోటి ఎందుకు రాయాలా, లక్ష ఎందుకు రాయకూడదు, రామ లక్ష రామ 1000 అని ఎందుకు అనకూడదు? కోటి
కోటి కోటి నమస్కారాలు అంటాం ఎవరికైనా సరే చేసినప్పుడు. కోటి అంటే సహస్రము, అనంతము, ఇన్ఫనైట్ అని అర్థం. పూర్వంలో మనకి ఈ బిలియన్స్, మిలియన్స్, ఈ ఫారెన్ లో ఇది ఈ అమెరికన్ డాలర్స్, పౌండ్స్ ఇవి రానప్పుడు మనము కోటే అన్నిటికంటే బెస్ట్ అని చెప్పేసి అదే గరిష్టం అన్నమాట. అందుకని ఆ కాలంలో రామ 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 అని కోటి రాశారు. కోటి రామకోటి అది కాదు రాసేది, రామ 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 దాని ముందు శ్రీ రాయాల. అప్పుడు ఎంత అయిపోయిందనమాట, శ్రీరామ రామ రామ ఒక కోటి రాసేసినట్టు క్లియర్గా శాస్త్రం చెప్తోంది. ఏమని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. తన మనోరమ అయినటువంటి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. ఏమన్నాడు, సహస్రనామ తత్తుల్యం. సహస్రము అంటే సంస్కృతంలో అనంతము అని అర్థం, ఇన్ఫనైట్, కోటి అని అర్థం. సహస్రనామ 1000 నామాలు, కోటి నామాలు రాసినంత ఫలితం. తత్తుల్యం దేంతో సమానం అంటే రామనామ వరాననే, రాముని యొక్క నామము వరాననే. అంటే ఇటువంటి నామాలు, రాముడు నామాలు కోటి రాస్తే ఒక్కసారి షార్ట్కట్లో రామ 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 శ్రీ ముందు పెట్టేస్తే కోటి రాసినట్లు లెక్క. అందువల్ల ఇక నుంచి అమెండ్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇప్పటి నుంచి రామకోటి రాసేటటువంటి వాళ్ళందరూ కూడా రామ 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 ముందు శ్రీ పెట్టి రాశారనుకోండి, కోట్ల కోట్ల రాముడి యొక్క ఫలితం వస్తుంది. అందువలన ఈ విధంగా ప్రజలకు ఏముంటుంటాయమ్మా, ప్రజల యొక్క బాధలను తొలగించడానికే శబరి అమ్మవారు ఆమె రాముని యొక్క దీనికోసం తపస్సు చేసింది. తపస్సు చేస్తే రామచంద్ర ప్రభువు ఆమెకు మోక్షాన్ని ఇచ్చాడు. ఆమె పేరు చరితార్థం శబరి నదిగా మార్చాడు. ఇప్పటికీ ఆమెను చెప్పుకునే విధంగా చేశాడు. రాముడు మానవుడా, రాముడు దేవుడా అనేటటువంటి వాళ్ళందరికీ రామాయణం జరిగిందా, రాముడు కల్పితమా అని చెప్పేటటువంటి వాళ్ళందరికీ హైదరాబాదులో ఉంటున్న ప్రతి ఒక్కడికి కూడా తానీషా ప్రభు తెలుసు. గోల్కొండ వెళ్తే తెలుస్తుంది. తానీషా ప్రభుకి కల్లోకి వచ్చి ఆయన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇచ్చినటువంటి కాయిన్స్ ఇప్పుడు కూడా నవాబ్ చక్రవర్తుల ఇళ్లల్లో ఉన్నాయి, మ్యూజియంలో ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు. ఎక్కడున్నాయి? సాలార్ జంగ్ మ్యూజియంలో చాలా గుప్తంగా దాస్తారు. మనం అడగాలన్నమాట, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే అవి చూపిస్తారు. అంటే ఆ కాలంలో రామచంద్ర ప్రభువుల యొక్క కాలములో ఉన్నటువంటి ముద్రలు వేసి ఉన్నాయన్నమాట. దాంతో ఎంతకంటే రుజువులు ఏం కావాలా, రామచంద్రుడు నారాయణుడిగా భూమి మీదకి వచ్చాడని. తర్వాత ఎప్పుడో తానీషా ప్రభు ఇప్పుడు కదా వచ్చింది కదా. అందుకని ఎవరికైతే ఈ యొక్క రామకోటి అనేటటువంటిది మనం ఆ కాలంలో ఒక కోటి నామాలు అని చెప్పేసి రాసేవాళ్ళం, ఇప్పుడు చక్కగా ఆ పుస్తకాలు అనేకమైనటువంటి కోట్ల నామాలు రచించవచ్చు ఒక్క రామ 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 ముందు శ్రీ పెట్టినట్లయితే. దీంట్లో ఏంటంటే రామకోటి అని అంటే రామచంద్ర ప్రభు యొక్క కోటి అనుగ్రహాలు వస్తాయని కూడా అర్థం. కేవలము ఒక్క అనుగ్రహం కాదు, ఆయన మనం ఒక వరం కోరుకుంటే ఆయన కోటి కోటి వరాలను ఇచ్చేటటువంటి దయామూర్తి ఆయన. అలాగే లాస్ట్కి రావణాసురుణ్ణి ఆఖరిగా చంపబోయేటప్పుడు రామావతారంలో ఆఖరిగా రేక్కి పశ్చాత్తాపడు, నన్ను క్షమించమని అడుగు, వదిలిపడేస్తానన్నాడు. అంటే ఆయనకు ఆడబట్టుకోమని అనడం కాదు, అది పశ్చాత్తాపడాలి, చేసిన తప్పుకి మళ్ళీ నేను చేయను అని. అట్లీస్ట్ ఆ వరాన్ని అతడు వినియోగించలేకపోయాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో సాల్వుడికి రాధమ్మ తల్లి అలాగే కృష్ణ పరమాత్మ కూడా ఆఖరి అవకాశం ఇస్తారు. పశ్చాత్తాపడరా నాయన అంటే వాడు పశ్చాత్తాపడకుండా రాముడికి దూరంగా పారిపోవాలనుకుంటాడు కృష్ణుడికి. అందువలన వేరే ఆల్టర్నేటివ్ లేక చంపేస్తాడు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి. కాబట్టి రాముణ్ణి ఒక దేవుడిగా లేకపోతే మనకు అందని ద్రాక్ష పండుగ చూసుకోకుండా ఆయన మన అందరిలో ఒకడు, మన కుటుంబ సభ్యుడైన మన పేరెంట్ అని ఆయన ఏమిటి శ్రీరామ రామ రామ అంటే చాలన్నమాట. ఆయన భరతుడికి అగ్రజుడే కాదు, భరతుడు అంటే భరతవంశం మనమే. ఇట్ ఈజ్ ఇండియా మొత్తం. అప్పుడు ప్రపంచం అంతటికి ఒకటే పేరుండేది, భారతదేశం అంతే. ఇప్పుడంటే విడిపోయింది కాబట్టి బంగ్లాదేశ్, బలూచిస్తాన్ ఇలా అయిపోయినాయి, మొత్తం అంతా ఒకటే. అందువలన ఆ యొక్క దేశాన్ని స్వామివారు పరిపాలించారు ఏకత్రాటి మీద అందరికీ కూడా. మైథిలీ నగరం ఎక్కడుంది? నేపాల్ దగ్గర, బీహార్ కొంచెం 100 కిలోమీటర్ల దూరంలో బీహార్లో ఉంది. సీతాదేవి, సీతామఢి అని ఉంటుంది లక్నో దగ్గర. ఇలా
అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే దేశంలో ఉండేది, అండర్ వన్ షెల్టర్ ఉండేదని అర్థం. ఇప్పుడు విడిపోయిన తర్వాత మనందరం మద్రాస్, తెలంగాణ, ఆంధ్ర అంతా కలిపి మెడ్రాసే మెయిన్ క్యాపిటల్. దాని నుంచి విడగొట్టాం, తర్వాత ఆంధ్ర తెలంగాణ విడగొట్టాం. ఇలా జియోలాజికల్గా విడిపోతాయి కానీ అండర్ వన్ షెల్టరే ఉంటాం మనం. కాబట్టి అదే భూమండలం, ఆ భూమండలాన్ని పరిపాలించిందే రామచంద్ర ప్రభు. కాబట్టి రామకోటి రాసినటువంటి ప్రతి ఒక్కళ్ళ అప్పులు రామచంద్ర ప్రభువే తీర్చేస్తాడు, అందులో డౌట్ లేదు. ఏం కష్టపడక్కర్లేదు. మనం వెళ్ళిపోయి డ్యూటీలు చేసి కష్టపడి నీ డ్యూటీలు నువ్వు చేస్తున్నావు అనుకో, చిన్నప్పుడు చిన్నపిల్లాడు ఏం చేస్తాడు, 1 సంవత్సరం పిల్లాడుగా వచ్చేసరికి తల్లి దగ్గరే ఆశ్రయిస్తాడు, తల్లిని అంటిపెట్టుకుని ఉంటాడు. అమ్మ వీడికి ఎప్పుడు పాలు అవసరమా అని చెప్పి తల్లే ఇస్తుంది, అంతేగాని వీడు అడగాడు. పెద్ద అయిన తర్వాత 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంక వాడు తినడం మొదలు పెడితే వీడు తినడం వీడు తింటాడులే వదిలేస్తాడు. రామచంద్ర ప్రభువు దగ్గర ఏ విధంగా అయితే 1 సంవత్సరం పసిపిల్లాడిలాగా ఆధారపడతారో, అంత మెచ్యూరిటీ వచ్చి ఆధారపడతారో అటువంటి వాళ్ళ అప్పులు రామచంద్ర ప్రభువే తీర్చేస్తాడు. అవన్నీ ఉన్నాయి. మా గురువు గారు బులుసు ఉదయ భాస్కరం గారిని, ఆయన రామ అంటే చాలు బటపట కళ్ళమ్మట నీళ్లు కారిపోయి అంత రావాలి భక్తి. అంటే తన్మయత్వం వచ్చేయాలి. రామ అనగానే మనం ఆర్టిఫిషియల్గా అడ్డం కాదు. ఇప్పుడు చచ్చిపోతే దగ్గరున్న రిలేటివ్స్ చచ్చిపోతే, మా బాపమ్మ గారు చచ్చిపోతే మా బావ వచ్చాడు, మా మామయ్య అన్నాడు. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ మా బావ వచ్చేసరికి వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, మా బావ మా మామయ్య. ఆయన వచ్చి మళ్ళీ స్టార్ట్. అలా ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. రామనామం చెప్పగానే ఆ బటపటా కళ్ళమట వచ్చేయాలి. ఆ తన్మయ స్థితితో రామకోటి రాయాలి. ఊరినే రాసేయడం కాదు, ఫోన్స్ అటెండ్ చేసుకుంటూ లేకపోతే మాట్లాడుతూ ఏదో ఆలోచిస్తూ. ఆల్ ద థాట్స్ షుడ్ బి సస్పెండెడ్, ఇంకా ఏంటంటే యాక్షన్స్ షుడ్ బి సస్పెండెడ్. ఆ విధంగా రాముడి పాదాలే నాకు శరణ్యం అనే విధంగా జైల్లో పడేస్తావో లేకపోతే నాకు ఏం చేస్తావో నాకు అనవసరం అని చెప్పి తహసీల్దార్ ఉద్యోగం చేసుకోకుండా రామదాసు ఎవరి డబ్బులు పెట్టి ఎవరి డబ్బులైనా సరే నాకు పర్వాలేదని కట్టి పడేశాడు అంతే. అండ్ జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే రాముడే వచ్చి విడిపించుకున్నాడు. మన అప్పులు కూడా ఆయన రామచంద్ర ప్రభువే తీరుస్తాడు. దంపతుల మధ్య ఉన్నటువంటి అవరోధాలని ఆయనే ఆర్బిట్రేటర్గా వచ్చి కలుపుతాడు. సంతానం లేనటువంటి వాళ్ళకి ఆయనే IVF డాక్టర్గా వచ్చి ఆయన సంతానాన్ని ఇస్తాడు. ఆ రకంగా ఏ రోల్స్లో ఎలా ప్లే చేయాలో దైవీ మనుష్య రూపంలో వచ్చి హీ విల్ గైడ్. అండ్ హీ ఈజ్ ద ఫిలాసఫర్, హీ వాజ్ ద బెస్ట్ ఫిలాసఫర్, హీ ఈజ్ ద బెస్ట్ ఫిలాసఫర్, ఫిలాంథ్రపిస్ట్. హీ ఈజ్ అవర్ మదర్, మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాణ్యం జానే నైవ జానే నజానే. రాముడు తప్ప నాకు ఏ నామము నాకు తెలియదు అనేటటువంటి తాదాత్మ్యంతో రామచంద్ర ప్రభువు నమ్మిన వాళ్ళకు మాత్రమే చేస్తాడు. అంతేగాని రామ 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 రామకోటి రాసిన ప్రతి ఒక్కరు బుక్కులు అవగొడితే ఏం రాయడు. ఆ తన్మయ స్థితిలో రాయడం నేర్చుకుంటే రాముని యొక్క పరిపూర్ణ కటాక్షం మనకు వచ్చేస్తుందమ్మా. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.